ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు, తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ అందరూ పోయి. అప్పుడు తట్ట మోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది, మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరిస్తారు ఎక్కువ. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిరు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను, పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది, అది పార్టీ స్టాండే. ఎవరిదన్నా పార్టీ స్టాండే. బీజేపీలో నాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. అవినీతి మీద కాళేశ్వరం జరిగింది. ప్రత్యక్ష ఆందోళన బీజేపీ యాజ్ ఏ స్టేట్ బాడీగా, స్టేట్ పార్టీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో ఇప్పుడు ఇది రోడ్డుకి ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు. మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాడని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది. వస్తే ఎన్డీఎస్ఏ ఏం చేసింది? వచ్చి నివేదిక ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోకుండా ఇద్దరు అధికారం మీద చర్య తీసుకొని చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్ అన్న. ఇష్యూ డైవర్ట్ చేయదు. ఇది కానీ మళ్ళీ వేరే డైవర్ కాళేశ్వరం మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వం కోరాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు? సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఎందుకు చెప్తలేరు? ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం, ఇప్పుడు కూడా పంపిస్తా. ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పండి. మేము 100% ఇస్తాము. దాంతో పాటు నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను. క్యాబినెట్ తీర్మానం ఎవరి దగ్గర ఉంటుంది? మా దగ్గర ఉంటుందా? అది దాచిపెడితే దాగేది కాదు కదా. ఎందుకు బయటపడతలేరు? అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా. ఎందుకు బయటపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒప్పందం, లోపాయకార ఒప్పందం. ఫస్ట్ కాళేశ్వరం తర్వాత పంపించలేదు అంటే ఏదైనా కూడా 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అయ్యేది లేదు, పోయేది లేదు. దాన్ని మరోసారి పెడతా దాని మీద. ఇక కాళేశ్వరం కానీ కాళేశ్వరం మళ్ళీ మీరు అది తీసుకపోయి ఇది పెడతారు. సమాధానం అదే అడుగుతున్నాను నేను. ఫాయిదా మీకైనా పడ్డదా? ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి రైతులు నడుతా వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగలు పోయినాయి, పొలాలు పోయినాయి,
ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళకి ఏం ఫైదా వచ్చిందో మహాదేవ్పూర్ మండలంతో చెప్తారు కదా. కరెక్టే కానీ జలదృశ్యం అంతా మీరు ప్రతి చోట చూస్తారు. విడుమానేర్ల గతంలో అదే నేత వర్షం నీళ్ళు కూడా వాళ్ళే, వర్షం నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే. బోర్ నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. 100% ఉపయోగం ఉంది. కాళేశ్వరం వల్ల ఉపయోగం ఏడ ఉపయోగం ఉందన్నా? ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. అలాగే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తేవాలనుకుంటున్నారు? ఏముండే అన్న అంతే. ఏముండే ఇప్పుడు జైలు ఏం చర్యలు చెప్పుడు ఇవాళ? ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు? వీళ్ళ ముందరనే నిధులు వారిపోతున్నారు. అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మరల్చడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కేసీఆర్ అంతా ఒకటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ ఇప్పటి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి ఒక్కరిలోకి దిప్పటి వరకు